దేవుడు ఈరోజు మన దగ్గర నమ్మకత్వాన్ని ఎదురు చూస్తున్నాడు. ఫెయిత్ఫుల్నెస్ ఇస్ ద పాయింట్ దట్ గాడ్ వుడ్ ఎక్స్పెక్ట్. యేసు ప్రభు బోధించిన బోధనలో నరకం గురించి అధికంగా చెప్పాడు. ఫస్ట్ ప్రయారిటీ నరకం గురించి ఎక్కువ చెప్పాడు. రెండోది పరలోక రాజ్యం గురించి చెప్పాడు. దాని తర్వాత ఆయన ప్రయారిటీస్లో ఏమున్నాయని చూస్తూ వచ్చినప్పుడు నమ్మకత్వం గురించి ఎంతో చెప్పాడు. నమ్మకత్వం గురించి మాట్లాడుతూ దేవుడు మనం కలిగిన దాంట్లో నమ్మకం ఉండాలి అన్న మాట మనం ఎంతగానో చూస్తున్నామో. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదామండి. ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచు ఉన్నాను. హి ఇస్ రిమైండింగ్ దేర్. పాల్ ఇస్ రిమైండింగ్ తిమోతి. ఎందుకంటే 2వ పత్రిక తిమోతికి రాసేటప్పటికి పౌలు చెరసాలు ఉన్నాడు. ఆయన రాసేటప్పటికి అక్కడ ఉన్న పరిస్థితి చూసేటప్పటికి గందరగోళం, కేయాస్, హింసలో, శ్రమలో, అలాంటి పరిస్థితుల్లో ఆయన రాస్తున్నాడు, అయ్యా నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు శ్రమల్లో ఉన్నావు, నువ్వు చుట్టూ కేయాస్ ఉంది, కానీ మర్చిపోద్దు నీకు ఒక అపాయింటింగ్ ఉంది, నీకు ఒక అనాయింటింగ్ ఉంది, నీకు ఒక ఇంపార్టేషన్ ఉంది, నీలో కొన్ని వరములు ఉన్నాయి, నీకు ఇవ్వబడిన దాంట్లో నమ్మకం ఉండి మర్చిపోద్దు. లైఫ్లో వచ్చే ప్రెషర్స్లో ఈరోజు చాలామంది మనలో ఉన్న టాలెంట్స్ని పాతిపెట్టేస్తున్నాం. లైఫ్లో వచ్చే ఛాలెంజెస్కి మనలో ఉన్న టాలెంట్స్ని పాతిపెట్టేస్తున్నాం. తలాంతలోపమానంలో చూసినప్పుడు కూడా 5-10 చేశాడు, 3-2-5 చేశాడు, 2-5 చేశాడు. బికాస్ ఇట్ కీప్స్ చేంజింగ్ ఇన్ గాస్పెల్స్. బట్ దెన్ వాని స్తోమత ప్రకారం ఇచ్చాడు దేవుడు. కానీ అన్నిట్లో 1 అని రాయబడి ఉంది. 1 మాత్రం ఏం చేశాడంట? దాచిపెట్టాడు. ఎప్పుడు చెప్తూ ఉంటాం, పాడు చేయలే, వేస్ట్ చేయలే, అబ్యూస్ చేయలే, దాచిపెట్టాడు. ఎందుకు దాచిపెట్టాడు? నువ్వు కఠినుడు అయ్యా, నువ్వు విత్తన దాన్ని కోయివాడివయ్యా. ఎందుకంటే ఆయన ఆన్సర్ చూడండి, నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు ప్రభా, మాస్టర్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్. నువ్వు ఎలాంటి వాడో తెలుసు కాబట్టి భయం వేసి ఎక్కడ పాడైపోతుందో, ఎక్కడ వేస్ట్ అయిపోతుందో, ఎక్కడ నాశనం అయిపోతుందో అని దాచిపెట్టా. దేవుడు దాచిపెడతానికి నీకు ఏది అవ్వలే. నువ్వు దాచిపెట్టేలాగా ఉంటే దేవుడు నీకు ఏది అవ్వడం. నువ్వు చేయలేని దాన్ని దేవుడు నీకు ఎప్పుడు అవ్వడు. నువ్వు ప్రయాసపడని దాని కొరకు దేవుడు ఏది ఇవ్వడు. నువ్వు ప్రార్థన చేయని దాని కొరకు దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వడు. నువ్వు ప్రయాసపడాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు పని చేయాలి, నువ్వు కష్టపడాలి. నువ్వు ప్రయాసపడితో ఆశతో ప్రయాసపడేటప్పుడు కన్నీటితో విత్తువాడు సంతోషంతో కోస్తాడు. సంతోషంతో కోసేవాడు కాదు, విత్తేవాడు కాదు, కన్నీటితో విత్తేవాడు. కన్నీటితో వెత్తాలి, విచ్ మీన్స్ దెర్ ఇస్ పెయిన్, సఫరింగ్, ఛాలెంజ్, సాక్రిఫైస్. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, దేవుడు మీకు ఇచ్చినది ఏంటది మీరు దాచిపెట్టారు? ఎందుకంటే ఇక్కడ పౌలు తిమోతికి రాసినప్పుడు చెప్తున్నాడు, అయ్యా నీకున్న పరిస్థితులు, ఇగో నీరో చక్రవర్తి ఇలాగ రీతిగా పరిస్థితులు మార్చాడు, చరిత్ర టైం లైన్ ప్రకారం అది. కానీ యట్ హీ సేయింగ్, నీలో ఇవ్వబడినది కీప్ దెమ్ గోయింగ్. నీకు ఇవ్వబడిన పిలుపు కీప్ దెమ్ గోయింగ్. నీలో అనుగ్రహించినవి కీప్ దెమ్ గోయింగ్. నీకు దేవుడు నమ్మి అప్పచెప్పినది సమస్తము వాడు, నువ్వు వాడవలసింది వాడు. నమ్మకంగా ఉండు నువ్వు వాడే దాంట్లో. దేవుని వాటిలో చూస్తానండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఇంగ్లీష్ చాలా బాగుంది. Now it is required that those who have been given trust must prove faithful. ఏంటంట? నీకు ఎవరికైతే దేవుడు ఏదైతే ఇచ్చాడో, నమ్మాడో, ట్రస్ట్ ఇచ్చాడో, ట్రస్ట్ పెట్టాడో, నీ పైన దేవుడు నమ్మి పెట్టిన దాని అంతట్లో నువ్వు నిరూపించాలి నమ్మకస్తుడుగా. ఫెయిత్ఫుల్నెస్, నువ్వు నమ్మకస్తుడని నిరూపించాలి. ఈరోజు చాలామంది చెప్తారు, నేను ఎంత నమ్మకస్తున్నావు. నువ్వు చెప్తాం కాదు, నిరూపించాలి. లెట్ యువర్ యాక్షన్స్ స్పీక్, లెట్ యువర్ యాక్షన్స్ ప్రూవ్. దేవుని వాక్యలో చూసినప్పుడు, ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూసినప్పుడు మనకు తెలుసు ఆత్మ ఫలం ఏమనగా అనేటప్పుడు దాంట్లో చూసి ఫెయిత్ఫుల్నెస్ నమ్మకంగా ఉండాలంటే అది ఆత్మ ద్వారానే అనంట. ఏం చెప్తున్నారండి? వెయిట్, ఒక మానవుడు పడిపోయిన స్వభావంలో నమ్మకస్తుడు ఉండలేడు.
ఎందుకంటే ఆదాం అమ్మ పడిపోతానికి కారణం ఏంటి? దే హ్యావ్ నాట్ బీన్ ఫెయిత్ఫుల్. గాడ్ సెడ్ డోంట్ ఈట్, దే ఏట్. ఫెయిత్ఫుల్? నో. సో మనుషుడికి ఉన్న నెంబర్ 1 కాజ్ పాపము చేస్తానికి కారణం ఏంటంటే నమ్మదగిన వ్యక్తిగా లేరు. సో పాపపు స్వభావంలో ఉన్న ప్రతి ఒక్కరు నమ్మకస్తులుగా ఉండరు. పాపపు స్వభావం, స్వార్థ బుద్ధి నమ్మకంగా ఉండదు. ఆఫీసులో ఎందుకు తప్పుడు బిల్లు ఇస్తావు? ఎందుకు చెప్పు? స్వార్థం. నీకు ఆ డబ్బులు కావాలని. అదేదో మోసం చేస్తావు ఎందుకు? నీకు ఆ లాభం కావాలని. ఒకటేదో అబద్ధం ఆడతావు ఎందుకు? నువ్వు అక్కడి నుండి తప్పించుకోవాలని. అంటే స్వార్థం. అంటే నీ కొరకు ఎవరు ఏదైనా పర్వాలేదు, నీ కొరకు ఏది ఏమైనా పర్వాలేదు, నీ పని మాత్రం, నీ లాభం మాత్రం, నీకు జరగాల్సింది మాత్రం జరిగిపోవాలి. గాడ్ ఈస్ చూసింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్. మరలా చెప్తున్నాను ఈ మాటలో ఉంది ఫెయిత్ఫుల్. గాడ్ ఈస్ ట్రస్టింగ్. నమ్మబడిన వారు ప్రతి ఒక్కరు నమ్మకస్తులను నిరూపించాలంట. ప్రూఫ్. అందుకని ఆత్మ ఫలంలో చూసినప్పుడు నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసము అని చూస్తాము. బట్ దెన్ ఫెయిత్ఫుల్నెస్, ఇట్ ఈస్ నమ్మకస్తులుగా ఉంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 చదివినప్పుడు ఇందాక మనం చదివాం కదా, హీ వాస్ ఫెయిత్ఫుల్ టు ద వన్ హూ హ్యాస్ అపాయింటెడ్ హిమ్. ఆయనని ఎవరైతే అపాయింట్ చేశారో ఆయనకి నమ్మకస్తుడుగా ఉన్నాడంట మోషే. చదువుతారండి. దేవుడు ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. You see, it is talking about God and it is talking about Moses. It is talking about Jesus. It is talking about Moses being faithful. ఐదో వచనం చదవండి, అక్కడ రాయబడింది. ముందు చెప్పబోవు సంగతులకును సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. బైబిల్లో ఎంతో మంది నమ్మకస్తులు ఉన్నారు. చాలా మంది అంటారు నమ్మకంగా ఎవరున్నారండి? నో. బైబిల్లో చూసినప్పుడు ఎంతో మంది నమ్మకస్తులు ఉన్నారు. బైబిల్లో రాయబడినప్పుడు కొలసి 1:7 చూసినప్పుడు ఎఫెఫ్రా నమ్మకమైన దాసుడు, ఫెయిత్ఫుల్, హూ ఇస్ అ ఫెయిత్ఫుల్ మినిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే రీతిగా బైబిల్ ఇంకా ఎంతో మంది నమ్మకస్తులు అనే మాట మెన్షన్ చేయబడుతూ ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో నమ్మకం దేవుడు కోరుతున్నాడు. మీకు ఇవ్వబడిన తలాంతులు దేనికి వాడుతున్నారు? ఈరోజు తలాంతులు అంటే తలాంతులు అనేటప్పుడు అనేక రకాల తలాంతులు అనేటప్పుడు కేవలం వాయిద్యాలు వాయిస్తాము, మ్యూజికల్ టాలెంట్ మాత్రమే టాలెంట్ కాదు. లైఫ్ హ్యాస్ మెనీ టాలెంట్స్. గాడ్ హ్యాస్ గివెన్ మెనీ టాలెంట్స్ టు పీపుల్. మంచిగా మాట్లాడతాం తలాంతు, మంచిగా రాస్తాం తలాంతు, మంచిగా వండుతాం తలాంతు, మంచిగా పరిచయం చేస్తాం తలాంతు. దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ టాలెంట్స్. ఒక ఆర్ట్ టాలెంట్, ఒక స్కల్ప్చర్ టాలెంట్ లేని వాడు చేస్తాం వేరు, టాలెంట్ కలిగిన వాడు చేస్తాం వేరు. ద టాలెంట్లో స్కిల్ ఇస్ అన్ అదర్ థింగ్. చాలాసార్లు మెన్షన్ చేయబడింది. టాలెంట్ అనేది దేవుడు మనకిచ్చినది. మనము దేవుడికి తిరిగి ఇవ్వాల్సింది ఏంటంటే మన స్కిల్. యు సీ ఇట్ ఇన్ ద బైబిల్. వి మెనీ టైమ్స్ నెగ్లెక్ట్ స్కిల్. స్కిల్ అంతా ఎందుకురా బాబు? అందుకని చాలా ఆలయాల్లో స్కిల్ ఎవరికి కావాలి? స్కిల్డ్ మ్యూజిషియన్స్ అంతా మేము అడగడం. ఎవరన్నా మా ఇస్తావు, నువ్వు వచ్చే వాయించారా, నువ్వు పడతావు, వచ్చే పడేరా. నో. స్కిల్ ఇస్ కమిట్మెంట్. టాలెంట్ అనేది అనుకుంటానండి, ఒక డ్రమ్ 10 మంది కొట్టచ్చు. ఇక్కడ ఉన్న 10 మంది కూడా అందులో ఒకడు ట్రైన్ అయిన వాడు ఉన్నాడు అనుకో 10 yearsగా. అందరికి తలాంతు ఒకటే, కానీ అదే ప్యాటర్న్ని 10 yearsగా స్కిల్ఫుల్ పర్సన్ వాయించాడు అనుకో, అది వేరు. వై? బికాస్ హీ హ్యాస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ తన సమయాన్ని, తన బలాన్ని, తన ధనాన్ని, తన కలిగినంతటిని ఆ టాలెంట్ మీద ఇన్వెస్ట్ చేశాడు. అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ బ్రింగ్స్ వాల్యూ. ఒక ఉదాహరణ చెప్తున్నా. సేమ్ ఒక ఆర్టిస్ట్ కూడా అంతే, ఒక షెఫ్ కూడా అంతే. నువ్వు ఇంట్లో వంట వండుతావు, హోటల్లో ఆయన వంట వండుతున్నాడు, ఏం తేడా? ఆయన నీకు ఒకే రెసిపీ పెట్టుకో, బట్ దట్ స్కిల్ విల్ టెల్ యూ, ఇదిగో ఇంత ఉప్పు చాలు. నువ్వైతే ఎన్నిసార్లు చేసినా ఇది ఎంత ఉప్పు, మెజరింగ్ స్పూన్ లేకపోతే అవ్వదు పాపం, మెజరింగ్ వెయిట్, మెజరింగ్ కప్పు లేకపోతే అవ్వదు పాపం. వారికి మెజరింగ్ అక్కర్లే, ఇట్లా తీసేస్తారు, అయిపోతుంది. ఇట్ ఈస్ బికాస్ దే హ్యావ్ బీన్ స్కిల్ఫుల్. అంటే ఒకటి అనేక సార్లు చేస్తాం. అందుకని మామూలుగా లోకం కూడా చెప్తారండి, ఒక పని నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు అంటే ఎన్ని రీతిలుగా డెవలప్ అవుతానికి చేస్తున్నావు అనేది ముఖ్యం. ఎవరైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ఫస్ట్ టైం ఇద్దరు ఇంటీరియర్స్ చదివి ఉండొచ్చు, ఆర్కిటెక్చర్ చదివి ఉండొచ్చు, లెట్స్ పుట్ ఇట్ లైక్ దట్. ఇద్దరు ఆర్కిటెక్చర్ చదివి ఉండొచ్చు, ఇద్దరికి జ్ఞానం బాగా ఉండొచ్చు, కానీ ఇద్దరిలో ఎవరికి నువ్వు ఇస్తావంటే ఈయన ఒక 10,000 ఇల్లు కట్టాడయ్యా,
ఈయన ఒక ఇల్లు కట్టాడయ్యా, ఎవరికి ఇస్తావు? 10,000 ఇల్లు కట్టినోడికి ఇస్తావా? ఒక ఇల్లు కట్టినోడికి ఇస్తావా? మీరైతే చీప్గా వస్తారని ఒకటి ఇస్తాడు, నేనైతే రిస్క్ తిన్నాను. కావాలంటే ఇఫ్ ఐ కెన్ అఫోర్డ్ ఐ విల్ వెయిట్, ఇఫ్ ఐ కాంట్ ఐ విల్ వెయిట్, ఐ విల్ గ్యాదర్ మనీ, గెట్ టు ద లెవెల్, గివ్ ఇట్ టు దిస్ పర్సన్. ఎందుకంటే హీ నోస్ వాట్ ఐ డోంట్ నో. నాకు ఇల్లు కావాలని తెలిసేమో కానీ ఆయనకు తెలుసు ఎలా కట్టాలో, ఆయనకు తెలుసు ఎలా కలపాలో. ఈయన అనొచ్చు, నీకు చీప్లో చేసి ఇస్తా, ఇది మట్టి ఎక్కువ కలిపేస్తా, సిమెంట్ తక్కువ చేస్తా. కానీ ఈయనకి తెలుసు ఇలా చేస్తే ఏమవుతుంది. చూసి ఈరోజు కష్టపడనిది హెచ్చింపు లేదు, ప్రయాస పడకుండా బ్రతకలేమండి. ఈరోజు మనం అంటాం దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు, ప్రయాస లేకుండా ఆశీర్వదించేస్తాడు. నో, దట్ ఈస్ అ రాంగ్ డాక్టర్. అది నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడనేది బైబిల్ మొత్తంలో చూస్తూ వస్తున్నాం. నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నీకు కలిగిన దాంట్లో నమ్మకంగా ఉండు, నీకు కలిగిన దాంట్లో నమ్మకంగా ఉండు. కొంతమంది చూసినప్పుడు వారు లోక రీతిగా అధికమవుతారు, కొంతమంది సేవ పరిచయలో అధికమవుతారు. అంటే లోక రీతిగా ఆ వ్యక్తి లేకపోతే ఆ సేవకుడు గొప్పవాడు అవ్వలేదని ఆయన నమ్మకస్తుడు లేదన్నది మాకు. నో, హీ హాజ్ ఇన్వెస్టెడ్ హిస్ టైం, హిస్ రిసోర్సెస్, హిస్ మెటీరియల్స్ ఆల్ ఇన్ టు దట్ కాలింగ్. ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటాడు అనేటప్పుడు నమ్మకస్తులుగా ఉన్నామా అనేది చూస్తాడు. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకస్తుడుగా ఉంటాడు అని యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. ప్రతిసారి ఈ స్టేట్మెంట్ని ఎంఫసైజ్ చేస్తాను, ఎందుకంటే ప్రతిసారి అందరికీ నాకు పెద్దది ఇవ్వి, నాకు ఎక్కువ ఇవ్వి, నాకు అది ఇవ్వి, నాకు ఇది ఇవ్వి. వీ లైక్ టు పిక్ ఫ్రమ్ గాడ్. దేవా నాకు ఆ పోస్ట్ ఇవ్వి, నాకు ఈ పోస్ట్ ఇవ్వి. నో, యూ కాంట్ పిక్. గాడ్ విల్ మెజర్. నువ్వు ఎంత ఉన్నావు, నీ కెపాసిటీ ఎంత, నువ్వు చేయగలిగింది ఎంత, నీకున్న మనసు ఎంత, నీ తెగింపు ఎంత, నువ్వు పోరాడేది ఎంత, అంత కొలుస్తాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఎంతగా దేవుడు మిమ్మల్ని నమ్మగలుగుతున్నాడు? హౌ మచ్ గాడ్ కెన్ ట్రస్ట్? డూ యూ నో హౌ మచ్ గాడ్ కెన్ ట్రస్ట్? లుక్ ఎట్ యువర్ లైఫ్. దేవుడు నన్ను ఎంత నమ్ముతున్నాడు నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నా. నీ జీవితాన్ని ఒకసారి చూడు. నిన్ను నమ్మి ఎన్ని అప్పచెప్పాడు చూడు. నీ జీవితంలో నమ్మి ఎన్ని బాధ్యతలు అప్పచెప్పాడు చూడు. నిన్ను నమ్మి ఎలాంటి కుటుంబాన్ని అప్పచెప్పాడు చూడు. నిన్ను నమ్మి ఎటువంటి పరిచయాలను అప్పచెప్పాడు చూడు. నిన్ను నమ్మి ఏంటి దేవుడు నీకు అప్పచెప్పింది ఏంటి చూడు. ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు. ఈరోజు చాలామంది వారికి ఇవ్వబడిన దాంట్లో నమ్మకస్తులుగా ఉండడానికి ఇష్టం లేదు, కానీ పక్కను చూసి వాడు ఎందుకు అట్లా ఉన్నాడు, ఈవాడు ఎందుకు ఇట్లా ఉంది అంటే ఇదేదో తప్పన్నమాట. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. కెన్ యూ బీ అకౌంటబుల్? కెన్ యూ బీ ట్రస్టబుల్? దేవుడు నిన్ను నమ్మచ్చా? దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, మలాకి 3:8-10 చదివితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలించిన అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించితిమి అని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలించితిరి. దేవుడు అంటున్నాడు, ఇంకో నువ్వు దొంగిలించావయ్యా, నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు చేసే దాంట్లో నమ్మకంగా లేవు, నువ్వు నమ్మకంగా లేవు. ఇక్కడ చెప్పేది పరిచారకులకు చెప్తున్నాడు. అక్కడ ఆలయంలో ఉన్న వారికి చెప్తున్నారు, అయ్యా మీరు అందరి దగ్గర తీసుకుంటారు, మీరు నాకు నమ్మకంగా లేరు. మీరు అందరికి చెప్పి అందరూ నమ్మకస్తులు ఉండాలని చెప్తున్నారు, మీరు నమ్మకంగా లేరు. దేవుడు నన్ను నమ్మకంగా ఉండండి అయ్యా. నువ్వు దొంగిలిస్తున్నావు. నమ్మకంగా ఉండండి. ప్రతిసారి యు ఆర్ చీటింగ్ గాడ్. కొంతమంది దేవుని కోకుండా దొంగిలిస్తాం, కొంతమంది దేవుడు చెప్పిన పనిని దేవుడు చేయకుండా దేవా చేస్తున్నాను అంటాం. యు మైట్ సే, ఓకే, ఐఎమ్ ఎ గుడ్ ఫాదర్. రియలీ ఎ గుడ్ ఫాదర్? ఆస్క్ యువర్ చిల్డ్రన్, దే విల్ టెల్. మూడో వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. మీ బిడ్డలో ఉంటే చెప్పండి, మీ డాడీ మంచోడు అంటాడేమో. ఫస్ట్ కూర్చోబెట్టాడు, ఏం మంచోడరా బాబు, ఏం మంచి చేశాడు? ఎంతకాలం అయింది నాన్న నీతో కూర్చుని మాట్లాడి? ఎంతకాలం అయింది నీ ఏడుపు ఇందుకురా అని నిన్ను అడిగి? ఎంతకాలం అయింది నువ్వు ఏడుస్తా ఉంటే ఇందుకు ఏడుస్తున్నావు అని అడిగి? యు సీ, దట్ ఈస్ ద పాయింట్. టుడే వీ లైక్ టు సే, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. గుర్తుంది కదా ఐ డైలాగ్. రియలీ ఫైన్? నో. ఈరోజు మన జీవితంలో దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవుడు అంటాడు, మీరు నాకు మోసం చేస్తున్నారు, మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు, మీరు నాకు ద్రోహం చేస్తున్నారు. దేవుని ప్రజలమైన మనము నమ్మకస్తులు ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. దేవుని వాక్యలో చూసినప్పుడు మనకి కలిగిన సమస్తలో నమ్మకం ఉండాలి. మనం దేవునికి నమ్మకం ఉండాలి, మన పొరుగు వానికి నమ్మకం ఉండాలి. పొరుగు వానిది దేన్ని ఆశించద్దు అన్నప్పుడు కవెటస్నెస్ గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్. దౌ షల్ నాట్ కవెట్. దేవుడు అంటారా, నీకు కొలిచిచ్చా, నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు నమ్మకం ఉంటే, నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు సరిగా పని చేస్తే పొరుగుడిది నీకు అక్కర్లే.
పొరుగోడితో చూసి ఆశపడాల్సిన అవసరం లే. నీకు ఏం కావాలో, నిన్ను ఎలాగ నువ్వు ఉండాలో నిన్ను నిర్ణయించి ఏర్పరిచి సహాయాన్ని ఇచ్చి దీవించే దేవుణ్ణి. నేను చూసిన వరకు బైబిల్లో గమనించగలిగింది, దేవుడు అనేక సార్లు విత్తనాలు ఇచ్చి విత్తండ్రా అంటాడు. ఫలాలు చేతుల్లోకి ఎవరు నేరుగా పంటని తీసుకొచ్చి ఇదిగో తిను అని చెప్పడం. అందుకని మనం చూసినప్పుడు దేవుడు విత్తనాలు ఇస్తాడు అన్నదప్పుడు అగైన్ విత్తనాలు సిగ్నిఫైస్ ఆపర్చునిటీస్, అవకాశాలు, తరుణాలు. ఈరోజు సోమర్తనం తరుణాలను వాడుకోకుండా చేస్తుందండి. సోమర్తనం అజాగ్రత్తగా బ్రతుకుతాం తరుణాలను వాడుకోకుండా చేస్తుంది. ఈరోజు చాలామంది బ్రతుకులు అలా బ్రతుకుతున్నారు. నో ఫోకస్, నో ఫెయిత్ఫుల్నెస్, నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడికి లెక్కప్ప చెప్పాలన్న భయం ఉంటేనే కానీ యోబడింది సరిగా వాడరు. దేవుడికి లెక్కప్ప చెప్పాలన్న భయం ఉంటేనే కానీ యోబడిన తరుణాలు సద్యోపరచుకోవాలని భయపడరు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 చూస్తే, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువును అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మనం చూస్తున్నాము నీ సాక్ష్యము. ఈరోజు మన సాక్ష్యం అనేటప్పుడు నమ్మకమైన సాక్ష్యం ఉండాలి. ఈరోజు సాక్ష్యం చెప్తాం కాదు, చాలామంది when they open their mouth it's just deceit, lie, manipulation. Why do you lie? Why do you deceit? Why do you manipulate? ఒకటేనండి, you know there is something wrong what you're doing. మనసులో తెలుసు తప్పని తెలుసు కాబట్టి కవరప్ చేస్తాను ట్రై చేస్తున్నాం. యు సీ, బైబిల్లో చూసినప్పుడు వెన్ పీపుల్ ఆర్ ఆనెస్ట్, తప్పులు చేయక కాదు, అందరు తప్పులు చేస్తారు. పొరపాట్లు జరగక కాదు, పొరపాట్లు జరుగుతాయి. తెలియక చేస్తామా? సరే, కానీ బట్ ద పాయింట్ ఆఫ్ కన్ఫెషన్, ఇఫ్ దెర్ ఇస్ ఆనెస్టీ, యు నో దెర్ ఇస్ ఆల్వేస్ మర్సీ. దేవుని సన్నిధిలో ఉన్నవారు మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని అర్థం చేసుకునే దేవుడు. అండర్స్టాండ్, He is God Almighty. Father God is Father God Almighty. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఆయన నీకు తండ్రి. నువ్వు ఎప్పుడైతే రక్షించబడుతున్నావో, యేసు రక్తంలో ముద్రించబడి ఆయన రక్తంలో కడగబడుతున్నావు. క్రీస్తు నిబంధన ద్వారా చేయబడిన ప్రతి ఒక్కరు, క్రీస్తు నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తు రక్తంలో ద్వారా కడగబడుతున్నా మనకు కలిగే భాగ్యము, ధన్యత, అబ్బా తండ్రి. ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన మన తండ్రి అనేది మనం గ్రహించుకోగలుగుతామంటే. ఆత్మ లేకపోతే అవ్వదు. The Holy Spirit is not there, you will not know, because the Holy Spirit is the one who makes you cry out, Abba Father, నా తండ్రి అని పిలిచే ధన్యత. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మ సహవాసము, క్రీస్తు నిబంధనలో క్రీస్తుతో కలిగిన స్నేహము, దానిని బట్టి తండ్రి సింహాసనం, ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా మన అవసరతలను, మన అక్కర నిమిత్తమై ధైర్యంగా వచ్చి మన బలహీనతలు మనం ఒప్పుకుంటూ, ప్రభా నా బలహీనత ఇది, నా కష్టం ఇది, నా వేదన ఇది, నా బాధ ఇది, నా దుఃఖం ఇది, నేను చేసిన పిచ్చి పని ఇది. యు సీ హౌ క్విక్ ఇట్ ఇస్. తప్పిపోయిన కుమారులో చూస్తాం, కుమారుడు వస్తమా ఆలస్యం, తండ్రి ఎదురు చూస్తున్నాడు. తండ్రి అల్లా, డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్, హీ విల్ నాట్ కమ్. ఫాదర్ ఇస్ వెయిటింగ్. కానీ కుమారుడు వస్తే మాత్రం ఎక్కడ త్రోసి వేయలే, పరిగెత్తి పట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడంట. నువ్వు వస్తున్నావు చాలు. ఈరోజు దేవుడు కూడా ఎదురు చూసేది అదే. మన జీవితంలో మనం ఆయన దగ్గరికి రావాలని, ఆయన సన్నిధిలోకి రావాలని, ఆయన దగ్గరికి వచ్చే, ప్రభా ఇది నా బలహీనత, ఇది నా తప్పు. కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నానండి, దేవుడు ఇచ్చింది ఏంటో మీకు తెలుసా ఫస్ట్? ఎందుకంటే ఈరోజు చాలా మందికి ఎందులో నమ్మకం ఉండాలి తెలియదు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడో తెలిస్తే దేవుడు నిన్ను నమ్మకస్తులు ఉండాలి. నీకు ఏమి ఇచ్చాడో తెలవాలంటే లుక్ అట్ యువర్ లైఫ్. నీకు ఇచ్చిన స్నేహం అవ్వచ్చు, నీకు ఇచ్చిన కుటుంబం అవ్వచ్చు, నీకు ఇచ్చిన తరుణాలు అవ్వచ్చు, నీకు ఇచ్చిన తలాంతులు అవ్వచ్చు, నీకు ఇచ్చిన సమయం అవ్వచ్చు, నీకు కలిగిన సమస్తము దేవుడు నువ్వు నమ్మకం ఉండాలని ఆశపడుతున్నాడు. వాడు చెప్తాను, ఏది ఈ భూమిపైన శాశ్వతం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ యువర్ ఓన్ ఫ్యామిలీ, ఏది ఈ భూమిపైన శాశ్వతం కాదు. ఏది ఈ భూమిపైన గ్యారంటీ లేదు. భూమికి అన్నిటి మీద ఇన్సూరెన్స్ ఇస్తారంట. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? నువ్వు పోతే ఒకడు అన్నాడంట, నేను పోతే ఎవడికి ఏమొస్తాయి ఏంటయ్యా, నేను పోతే నా కొడుకు వస్తాయి ఏంటి, రాకపోతే ఏంటి, నా భార్యకి వస్తే ఏంటి, రాకపోతే, నువ్వు ఉన్నదప్పుడు ఏమన్నా చూసుకుందా?
పోగానే అన్నాడంట. బట్ దెన్ దేవుడు కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు నీతిమంతుడికి, నీతిగా బ్రతికిన వాడికి, కలిగిన దాంట్లో నమ్మకం ఉన్నవాడికి 1000 తరాలకి ఆశీర్వాదం అంట. దేవుని ఇన్సూరెన్స్ పాలసీ చూసారా? నామినీకి మాత్రం కాదు, నామినీ పెట్టినా పెట్టకపోయినా 1000 generations. దట్ ఈస్ ద ఇన్సూరెన్స్ ఫ్రమ్ గాడ్. బట్ దెన్ ఈరోజు మన కలిగిన దాంట్లో నమ్మకం ఉండాలి. అబ్రహాము నమ్మకస్తుడు, మోషే నమ్మకస్తుడు. బైబిల్ యూ సీ ఎవ్రీబడి హస్ బీన్ ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్. డోంట్ సే నోబడీ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్. యూ డోంట్ నో ద స్టోరీ, డోంట్ టాక్ అబౌట్ ఇట్. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకం ఉండవు. స్టాప్ ప్లేయింగ్ ద బ్లేమ్ గేమ్. కానీ ఒకటే అంటానండి, దేవుని ముందు తగ్గించుకుని ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమ, ఆయన కౌగులు ఎప్పుడు మన వైపు చాపి ఉంటాడు. ఆయన ప్రేమ ఎప్పుడు మన వైపు చూపిస్తున్నాడు. నువ్వు ప్రేమను గుర్తెరుగుతూ ఆయన దగ్గరికి వస్తావు. గుర్తెరగపోతే లోక ప్రేమలో, తాత్కాలిక ప్రేమలో, స్వార్థ ప్రేమలో పోతావు. చాలామంది ఇంకా స్వార్థంతోనే బ్రతుకుతానే చూస్తున్నారేమో. కానీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు నమ్మకం ఉండాలి. I know this word could be sounding simple, but it's very challenging. Are you faithful? Are you faithful with your time, your resources, your family, your talents, whatever God has given you? ఎందుకంటే చివరికి సమస్తము దేవునికి లెక్క చెప్పాలి. ఏది నీది కాదు, ఏది నీది కాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, స్టే ఫెయిత్ఫుల్. ఆపర్చునిటీస్, God is creating many opportunities in your life. Many opportunities. Utilize every opportunity. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దినములు చెడ్డవి, సమయాన్ని పోనుక జీవితాన్ని చక్కపెట్టుకోండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. విచ్ మీన్స్ నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన సమస్యల్లో మల్టిప్లై. సమస్యలు వచ్చినప్పుడు దేవుని స్తుతించండి. ఎందుకంటే దేవుడు నిన్ను రిఫైన్ చేస్తున్నాడు, అగ్నిలో పెడుతున్నాడు. నీ దగ్గర ఉన్న చెత్తని తీసేస్తాడు. సమస్యలో నీ దగ్గర చెత్త ఉండరు, చెత్త మనుషులందరూ పోతారు. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. యోబు సమస్యలు వచ్చినప్పుడు తన స్నేహితులు, నిజ స్నేహితులు వచ్చారు, ఆయనతో పాటు కూర్చున్నారు. ధనవంతులైన వారు వచ్చారు, ఆయన స్థితిలో ఆయనతో పాటు కూర్చున్నారు. ఎందుకంటే యోబుది ధనంతో తీర్చేది కాదు, దేవుడు మాత్రమే తీర్చేది. బట్ దెన్ ఐల్ టెల్ యూ, వెన్ ట్రబుల్స్ కమ్, ప్రైజ్ గాడ్, యూఆర్ లీడింగ్ మీ టు ద ఫైర్, ద ప్రాసెస్. అగ్నిలో పెడతాడు, ఇదిలో పెడతాడు. ఒక ఐరన్ షేప్ అప్ చేయాలని ఏం చేయాలి? పెట్టుతి. యు సీ, ఎండ్ ఆఫ్ లైఫ్ గాడ్ విల్ టెస్ట్. మనము ఫలించామా? ఫలం ఉందా? ఫలం ఏంటంటే ఎప్పుడు ఒకే మాట చెప్తాను, క్యారెక్టర్. యువర్ ఫ్రూట్ ఈస్ యువర్ క్యారెక్టర్. లవ్ ఇస్ క్యారెక్టర్. పేషెన్స్ ఇస్ క్యారెక్టర్. లాంగ్ సఫరింగ్ ఇస్ క్యారెక్టర్. ఫెయిత్ ఇస్ క్యారెక్టర్. బిల్డ్ యువర్ క్యారెక్టర్ రైట్. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండండి. దయచేసి తలలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఒకసారి మాట్లాడుతూ, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో, నీకు ఇవ్వబడిన గిఫ్ట్స్, నీకు ఇవ్వబడిన అవకాశాలు, తరుణాలు, నమ్మకస్తులుగా ఉన్నారా? నీకు ఇవ్వబడింది ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఫెయిత్ఫుల్నెస్. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ జనరేషన్, ఫెయిత్ఫుల్ పీపుల్. దేవునికి చెప్పండి, నేను ఉన్నానయ్యా, నన్ను వాడుకో ప్రభా, నేను నమ్మకస్తులుగా ఉంటానయ్యా, నీకు నమ్మకంగా పరిచయం చేస్తానయ్యా, నీ కొరకు నమ్మకంగా జీవిస్తానయ్యా, నీ కొరకు అంతవరకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా, దేవా నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. ఈరోజు మనం పరీక్షించుకుంటూ, మన జీవితంలో ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ పొరపాట్లు ఉన్నాయి, ఏ రీతిగా దేవుడు మనల్ని మార్చాలి. దేవా నీ దగ్గర ఉంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగా ఉంటాను ప్రభా. దేవా నువ్వు నన్ను అప్పచెప్పావయ్యా, నన్ను నమ్మి అప్పచెప్పావయ్యా. జ్ఞాపకం చేసుకోదామండి, ఈరోజు దేవుడు అనుమతించింది నీ జీవితంలో ఏది రాదు, ఏది కలగదు. కొన్నిసార్లు దేవుడు నీ శోధనలకి నిన్ను అనుమతిస్తాడు. కారణాలు ఏంటంటే అది నీ ఆశలు, నీ కోరికలు. శోధించబడేటప్పుడు ఎవరు దేవుడు అని చెప్పకూడదంట. మనుషుడు తన సొంత ఇచ్ఛ, సొంత కోరికలు, సొంత వాంఛ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే అందులోనే ఇరుక్కుంటాడంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, thou shall not, ఏది చేయకూడదు. దేవుడి వాక్యం తెలియజేస్తుంది నువ్వు ఏది చెయ్యాలో. దేవుని వాక్యం చదివి దేవుని నువ్వు ఎరిగి దేవుని సంతోషపెట్టే వ్యక్తి అయితే దేవుడు చేయొద్దన్నది నువ్వు చేయవు, దేవుడు చేయమన్నది నువ్వు చేస్తావు. దేవుడు కోరేది ఫలించే జీవితము, వర్ధిల్లే జీవితము, సఫలత కలిగే జీవితము, ఘనంగా ఆయన మహిమపరిచే జీవితము. నీకు కలిగిన యావత్తుతో దేవుని మహిమపరచాలంట. చెప్తాను, దేవా నాకు నువ్వు కావాలయ్యా, నీ సన్నిధిలో నాకు ఆనందమయ్యా, నీ సన్నిధిలో నాకు సంతోషమయ్యా, నీ సన్నిధిలో నాకు తృప్తి ప్రభా.
నీ సన్నిధిలో నాకు ధైర్యం అయ్యా, నీ సన్నిధిలో నాకు ఓదార్పు అయ్యా, నీ సన్నిధితో నన్ను నడిపించయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. చెప్తామా, ప్రభా నా జీవితంలో నా ఒంటరితనం నుండి నన్ను విడిపించు. నా పోరాటాల్లో నీ వైపే చూస్తాను ప్రభా. నా తప్పులు ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిదిద్దు ప్రభా, సరిదిద్దాయి. ఈరోజు దేవుడు నిన్ను ఒంటరి వ్యక్తిగా చేశాడంటే మేబీ ఈజ్ రిఫైనింగ్ యూ. నీ తప్పులు కాదేమో, నువ్వు చేయని తప్పు కాదేమో, నేను తప్పు చేయలేదు నాకు ఎందుకు ఈ కష్టం అంటే దేవుడు నిన్ను పరీక్షలు పెట్టాడేమో. టు టెస్ట్ యూ, టు ప్రూవ్ యూ, టు సీ యువర్ ఫెయిత్ఫుల్నెస్. లోపడండి, ప్రభా నీ చిత్తమేనయ్యా. నువ్వు అనుకోవచ్చామా, నాకు వచ్చిన కష్టంలో అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ నన్ను త్రోసివేస్తారు, అందరూ నన్ను ఎడబాసారంటే నో ప్రాబ్లం. ఒంటరి వాడిని 1000 మందిగా చేస్తాడంట. వాడిలో ఒంటరైన వాడు 1000 మందిగా అవుతాడంట. He will make you in a great nation. But God wants faithfulness. God wants faithfulness. ప్రభువా, నీ తోడు లేకుండా, నువ్వు లేకుండా, నీ సన్నిధి లేకుండా మేము బ్రతకలేమయ్యా. మా తోడు నువ్వు ఉండాలయ్యా, మా తోడు నువ్వు రావాలయ్యా. నీకు విరోధమైన కార్యాలు మా జీవితంలో ఉండనవద్దు ప్రభా. మమ్మల్ని సరిదిద్దయ్యా, అవసరమైతే మమ్మల్ని శిక్షించయ్యా, మమ్మల్ని త్రోసివేయొద్దు, మమ్మల్ని ఎడబాయొద్దు ప్రభా. దేవా, మా జీవితంలో కావాల్సిన మార్పు, మా జీవితంలో కావాల్సిన యథార్థత, మా జీవితంలో కావాల్సిన తగ్గింపు, మా జీవితంలో నీ ఎడల కావాల్సిన నమ్మకత్వం కలిగిన వారిగా నిన్ను సంతోషపెట్టి దేవా, నువ్వు మమ్మల్ని చూసినప్పుడు నువ్వు ఆనందించాలయ్యా. అపవాది మమ్మల్ని మొత్తానికి వీలు ఉండకూడదు ప్రభా. దేవా, నువ్వే పోరాడాలయ్యా మా పక్షాన. దేవా, నువ్వు కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. ఇక్కడ ఉన్నవారిని చూడయ్యా, మమ్మల్ని నమ్మి ఎన్నో అప్పచెప్పావయ్యా, ఎన్నో తరుణాలు, ఎన్నో అవకాశాలు, ఎంతో కృప. ఈ దేవా, ఎన్నో మేలేనివి మా జీవితంలో జరిగించాలని, మా ద్వారంగా జరిగించాలని నువ్వు ఆశపడుతున్నావు. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి, ప్రతి ఒక్కరిని స్థిరులుగా, నమ్మకస్తులుగా, విశ్వాసులుగా, నిన్ను గణపరిచే జీవితం కలిగిన వారిగా, నీ వాక్యాన్ని ఆధారం చేసుకున్న ప్రతి జీవితంలో మాకు దయచేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటున్నా. నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి, ఆమేన్.